హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయిను. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మనం కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని నెక్స్ట్ ధర్మస్థల వెళ్తున్నాము. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి ఎలా రీచ్ అయ్యాము, ఆలయ చరిత్ర గురించి, అంతేకాకుండా మాకు దర్శనం ఎలా అయింది, టైమింగ్స్ గురించి అవన్నీ పూర్తిగా మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నుంచి 200 మీటర్స్ ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ధర్మస్థలకి ఎవ్రీ 1 అవర్ కి మనకి డైరెక్ట్ బస్సెస్ అనేవి ఉంటాయి. సో బస్ ఎవ్రీ పర్సన్ కి అనేది 80 రూపీస్ అనమాట టికెట్. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నుంచి ధర్మస్థలకి మేము బస్ ఎక్కగానే ఫస్ట్ చూసి షాక్ అయింది ఏంటి అంటే, బస్ లో మేము ఆ డ్రైవర్ తప్పితే ఎవ్వరు లేరనమాట. నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ బస్ కాకుండా మా కోసమే ఒక ప్రైవేట్ బస్ బుక్ చేసుకున్నట్లు అనిపించింది. జస్ట్ జోకింగ్ అంతే. అయితే జర్నీ మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నుంచి వెళ్లే రూట్ మొత్తం ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, పచ్చని చెట్లు, మబ్బులతో నిండిన ఆకాశం చూస్తుంటే అడవి మధ్యలో వెళ్తున్నాము. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటది కదా అడవి మధ్యలో వెళ్తుంటే, చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో. అసలు రూట్ మొత్తం అడవిలోనే ఉంది, మాక్సిమం 90% ఆఫ్ రూట్. మేము వెళ్ళిన రోజు కూడా వాతావరణం చాలా అంటే చాలా కూల్ గా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ కదా, అక్కడ వాతావరణం అయితే మొత్తం మబ్బులు. వర్షం పడేటప్పుడు ఎలా ఉంటది, వర్షం పడే ముందుగా, సో అలానే ఉందన్నమాట. మేము ఈ ట్రిప్ అంతా మాత్రం చుట్టూ పచ్చని చెట్లు చూస్తే అయితే ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రయాణం ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట. సో ఫైనల్ గా మేమైతే ధర్మస్థల రీచ్ అయ్యాము. ముందు కనిపిస్తుంది కదా పెద్ద ఆర్చ్, ఆ ఆర్చ్ కింద నుంచే ఇప్పుడు మనం టెంపుల్ కి అయితే రీచ్ అవుతాం అనమాట. నేను ఈ లోపు హిస్టరీ చెప్తాను, మీరు కూడా అది వింటూ ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో ధర్మస్థల అనేది కర్ణాటకలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం ఇక్కడికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తారట. ఈ ఆలయానికి సుమారు 800 సంవత్సరాల పైగా చరిత్ర ఉందని చెబుతారు. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ మంజునాథ స్వామి, అంటే ఆ పరమశివుడే. టెంపుల్ కి వెళ్లే దగ్గర కూడా మనకి లెఫ్ట్ సైడ్ లో పరమశివుని యొక్క విగ్రహం అనేది మనకు కనిపిస్తుంది. సో ధర్మస్థల అనే పేరుకి అర్థం ఏంటి అంటే ధర్మం నిలిచే స్థలం అని అర్థం అంట. సో ఇక్కడ సేవ, దానం, భక్తి అనే విలువలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. చాలా కాలం క్రితం ఈ ప్రాంతాన్ని కుడుమ అని పిలిచేవారట. ఇక్కడ బీరన్న అతని భార్య అతిథుల్ని సత్కరించడంలో ఎంతో ప్రసిద్ధి చెందినవారు. వారి సేవాభావాన్ని మెచ్చిన ధర్మదేవతలు వారికి దర్శనమిచ్చి ఈ ప్రాంతాన్ని ధర్మక్షేత్రంగా అభివృద్ధి చేయాలని ఆశీర్వదించారట. ఆ తర్వాతనే ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. తర్వాత అన్నప్ప స్వామి కద్రి ప్రాంతం నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని భక్తుల విశ్వాసం. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి మంజునాథ స్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఆలయ నిర్వహణ జైన కుటుంబానికి చెందిన హెగ్డే కుటుంబ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ పూజ కార్యక్రమాలు మాత్రం మన హిందూ సాంప్రదాయం ప్రకారం జరగడం అనేది చాలా ప్రత్యేకత. అందుకే ఈ క్షేత్రానికి మత సామరస్యానికి ప్రతీకగా చెప్తారు. ఇంకా చూసారా ఫ్రెండ్స్, కంపార్ట్మెంట్ లో ఎంత మంది భక్తులు ఉన్నారో. ఇక్కడికి కర్ణాటకకి చెందిన భక్తులే కాదు, మన తెలుగు రాష్ట్రాల నుంచి, తమిళనాడు, కేరళ ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు కేవలం మంజునాథ స్వామిని దర్శించుకోవడమే కాకుండా అన్నప్ప స్వామి ఆలయం, మంజుషా మ్యూజియం, బాహుబలి విగ్రహం వంటి ప్రదేశాలను కూడా సందర్శిస్తారు. కానీ మేము మాత్రం జస్ట్ స్వామివారిని దర్శించుకొని నెక్స్ట్ ఉడిపి వెళ్ళాము. ఆ వీడియో కూడా ఫుల్ వీడియో తీసాను, మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, చూడండి ఖచ్చితంగా. ధర్మస్థలాల్లో అత్యంత ప్రసిద్ధి చెందింది ఏంటి అంటే అన్నదానం. ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తారు. ఎలాంటి కుల, మత భేదాభిప్రాయాలు లేకుండా అందరికి సమానంగా అన్నదానం చేయడం ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. ఇప్పుడు మేము కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఆలయం లోపలికి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనుమతి ఉండదు కాబట్టి సో బయట టెంపుల్ ని వరకే చూపించగలను. టెంపుల్ చూసారా, మొత్తం పెంకులతో చాలా అందంగా ఉంది టెంపుల్ అయితే. దర్శనం కోసం మేము ఆల్మోస్ట్ 2 అవర్స్ కంపార్ట్మెంట్ లోనే వెయిట్ చేసాం.
చేసాము. భక్తులు చాలా ఎక్కువగా ఉండడం వల్ల మేము మొత్తం దర్శనం పూర్తవడానికి 2-3 అవర్స్ పట్టింది మాకైతే. సో కానీ స్వామివారిని దర్శించుకున్న తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. సరే ఫ్రెండ్స్, ఇదే ఇవాల్టి మన వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఆల్రెడీ ఈ టెంపుల్ ని విజిట్ చేసి ఉంటే కమెంట్స్ లో కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ని.